ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మనము సజీవుల లెక్కలో ఉన్నామంటే, ఆయనను స్తుతించగలుగుతున్నామంటే అది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి కేవలం ఆయన కృప మాత్రమే. పిల్లరా, ఈ దినమున నా సాక్ష్యమును పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ వలన మీ ముందుకు రావడం జరిగినది. చూడండి, మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన సమస్త దుర్నీతి నుండి, సమస్తమైనటువంటి పాపముల నుండి మనలను విడిపించి ఆయన రక్తంలో మనలను కడిగి భద్రపరిచి శ్రేష్టమైన నూతనమైనటువంటి మార్గములో మనలను నడిపించగలిగినటువంటి దేవుడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తుతి కలుగును గాక. నన్ను బ్రతికించి మీ ఎదుట నిలబెట్టిన ఆ దేవునికి ముందుగా నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. మరి చూద్దాం ప్రియులారా, మనము గనక లేఖనాల ఆధారముగా నా సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం గనక నేను అందరిలాగానే మరి పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఎరుగక నా ఇష్టానుసారమైనటువంటి జీవితమును నేను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నా యొద్దకు రావటం జరిగినది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను నేను అనుభవించడం జరిగింది. ఆయన స్వరమును వినడం జరిగినది. అందరి వలె నేను లోకములో నా ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, పాపం అంటే ప్రియులారా, నేను అబద్ధములు ఆడొచ్చు, సినిమాలు చూస్తూ నా ఇష్టానుసారంగా ఇలా చిన్న ఏదో హత్యలు ఇలాంటివి చేయలేదులే, కానీ నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుచూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నన్ను తన పరలోక రాజ్యమును తీసుకొని వెళ్ళి తన రాజ్యమంతా కూడా చూపిస్తూ, నీకు ఇష్టమైతే నా సేవలు నేను వాడుకుంటాను నా కుమారుడని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం జరిగినది. అది నేను క్లారిటీగా మీకు తెలియచేయాలని నేను ఈ సమయంలో ఆశపడుతూ ఉన్నాను. అయితే నేను అందరిలాగానే ఉన్నప్పుడు మరి చూడండి ప్రియులారా, నా భార్య మరి నువ్వు బైబిల్ చదవవలసినదే, వాక్యములు చదవవలసినదే, ప్రార్థన చేయవలసినదని మరి ఒక పట్టుదలతో తాను మరి భోజనం చేయకుండా 2 దినములు మానివేసి, నాకెంత మాత్రము కూడా బైబిల్ చదవాలని, ప్రార్థన చేయాలని, మందిరమునకు వెళ్ళాలని ఇష్టం ఉండేది కాదు. అటువంటి సమయంలో నాకు మ్యారేజ్ అయినప్పుడు మరి ఆ విధంగా పట్టుదలతో మరి భోజనము చేయకుండా ఉన్నప్పుడు, సరే ఆమెను ఎందుకులే బాధ పెడతామని నేను ఏం చేశానంటే ప్రియులారా, ఆమె ముందు చదువుతున్నట్లుగా నా బైబిల్ తీసి భోజనం అన్నా చేసింది కదని మరి చదువుతూ ఉన్నట్లుగా మరి నేను ఉన్నప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లారిటీగా, తేటగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను ప్రియులారా. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లారిటీగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం అంటున్నావు కదా నా ప్రభువా. మరి నేను ఉదయం లేసినది మొదలుకొని పడుకునేంత వరకు కూడా నా యథావిధి జీవితంలో నేను కొనసాగిస్తున్నటువంటి ఈ నా జీవితంలో నేను మరి పాపములోనే జీవించవలసి వస్తూ ఉన్నది, అబద్ధములు వాడవలసి వస్తూ ఉన్నది. మరి నా పరిస్థితి ఏమిటని నేను పరిశుద్ధాత్మ దేవుని ఆ రాత్రికాల సమయంలో కన్నీటి ప్రార్థనతో పరిశుద్ధాత్మ దేవుని నేను అడగటం జరిగినది. అందరూ నీకు మొరపెడుతూ ఉన్నారు కదా నా ప్రభువా, నాతో కూడా ఒకసారి మాట్లాడు, నన్ను దర్శించు అని నేను కన్నీటితో ఆ రోజున ప్రార్థన చేయడం జరిగింది ప్రియులారా.
ఆ దినమున నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లారిటీగా తేటగా నా యొద్దకు వచ్చి తన వాక్యములను తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు మనలను మంటితో నిర్మించి తల్లి గర్భంలో పెట్టినది ఒక భాగమైతే, తల్లి మనకి జన్మనిచ్చుడది మరొక భాగమైతే, మరి ఈ లోక పాప మలినముల నుండి మనలను విడిపించి తన శ్రేష్టమైనటువంటి మార్గములో తన శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితమును కలుగ చేయటము మూడవ భాగం. చూడండి పిల్లలు, అందరిలాగానే నేను కూడా ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నా యొద్దకు వచ్చి, నేనెప్పుడైతే నా భార్య పట్టుదలతో మరి భోజనము చేయకుండా ఉండి మరి ప్రార్థన చేయమని ఎప్పుడైతే తాను బ్రతిమాలుకున్నదో, నేనేదో చదువుదాములే అన్నట్లుగా ఆ బైబిల్ తీసి చదవటము, వెంటనే ఈ రోమ పత్రికలో ఉన్నటువంటి ఈ మాటలు నాకు కనపడటము, ఆ దినమనే నేను మొరపెట్టటము, కన్నీటి ప్రార్థన చేసుకోవటము, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నా ఎద్దకు వచ్చి తన రాజ్యమునకు తీసుకొని వెళ్ళి చాలా క్లారిటీగా నేను చూశాను. ప్రియులారా, నేను పడుకునే ఉన్నాను, నా ఆత్మ నా కుమారుడా, నేను నిన్ను వాడుకుంటాను, నా సేవలో వాడుకుంటాను, నీ ద్వారాగా అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాలని నేను ఆశను కలిగి ఉన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమున నాతో మాట్లాడటం జరుగుతూ ఉన్నది. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే మనకి చాలా కష్టము కనుక నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నువ్వెంత మాత్రము కూడా భయపడవద్దు,
ఎంత మాత్రము కూడా భయపడవద్దు, ధైర్యముగా నా రాజ్యములో అడుగుపెట్టు. నేను నిన్ను వాడుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు మరలా నాతో మాట్లాడినప్పుడు ధైర్యముగా నేను ఆ పరలోక రాజ్యమును అడుగు పెట్టడం జరిగినది. అక్కడే నిర్ణయం తీసుకొని దేవుని యొక్క సేవను చేయాలని పట్టుదలతో ఆ దినము నుండి నేను ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి దర్శనములు ఇస్తూ, అనేకమైనటువంటి వరములను ఇస్తూ, తన మహిమార్థమై తన చిత్తానుసారముగా సేవ చేయుటకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి దర్శనము తన పరలోక రాజ్యమునకు దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి తన రాజ్యములో నిలబెట్టి తన సేవ కొరకు మరి ఏర్పరచుకున్నటువంటి నాకు రెండవ దర్శనముగా స్వస్థత వరమునిచ్చినట్లుగా, దెయ్యములపై అధికారమునిచ్చినట్లుగా, సమస్తమైనటువంటి రోగముల నుండి విడిపించడానికి నాకు అధికారమునిచ్చినట్లుగా మరలా రెండో దర్శనమునిచ్చున్నాడు. ఆ విధంగా నా ప్రియులారా, ఇప్పటికీ కూడా ఏ పని చేయాలన్నా, ఎటువైపు వెళ్ళాలన్నా, ఏ విధంగా చేయాలన్నా కూడా దేవుని యొక్క దర్శనములతో నేను ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఒక గ్రామమునకు సువార్తకు వెళ్ళినప్పుడు మరి ఆ గ్రామంలో ఒక కుటుంబీకులు నన్ను ఆహ్వానించి ఉన్నారు. అయితే వారు ఆహ్వానించి ప్రార్థన చేయించుకోవడానికి ముందుగా నాకు భోజనములు పెట్టున్నారు. అమ్మ వద్దన్నా కూడా వారు వినకుండా నా ప్లేట్ నిండా భోజనములు పెట్టున్నారు. అయితే ఆ కుటుంబములు ఎన్నో దినముల నుండి దురాత్మల చేత బాధించబడుతున్నటువంటి వారు. అయితే భోజనం చేసి ప్రార్థన చేద్దాము అని అనుకోగానే వారందరిలో ఉన్నటువంటి దురాత్మలను పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నాకు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో నేను చూస్తూ ఉన్నాను. వెంటనే నేను వారి తలలపైన చేయి పెట్టి ప్రార్థించిన వెంటనే ఆ దురాత్మ శక్తుల నుండి విడిపించడం జరిగినది. దేవుడు వారి కుటుంబమును ఆ దినమున విడిపించినాడు. ఈ విధంగా రెండో దర్శనం అన్నమాట. స్వస్థత వరమును ఇచ్చినట్లుగా మరలా రెండో దర్శనము. ఈ విధంగా అనేకమైనటువంటి దర్శనములు ఇప్పటికీ కూడా మన మినిస్ట్రీ నేమ్ కూడా ప్రభు కృప మినిస్ట్రీస్ అనేది కూడా దేవుని యొక్క దర్శనమే. నేను బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా దేవుడు ఆ మహిమ మేఘములతో నా తలపైన కిరీటం లాగా చేసి పెట్టి ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రియులారా, నన్ను దర్శించిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడతాడు. ఈ దినమున నీతో కూడా ఉన్నాడు. నువ్వు అయ్యో ఏదో శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేదా నేను చర్చికి వెళుతున్నాను, బంగ్లా బయటకు వచ్చినప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను అన్నటువంటి జీవితంలో నీవు ఉండకూడదని, ఈయన సాక్ష్యం ద్వారా మీరు మారతారని, దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకుంటారని ఈ దినమున మీ ముందుకు రావటం జరిగినది. మనం అందరిలాగా పాపుల వలె ఈ పాప లోకంలో జీవించకుండా మాట్లాడగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, విడుదలనివ్వగలిగిన దేవుడు, తన అభిషేకముతో నింపగలిగినటువంటి దేవుడైన నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు వైపు మనము చూసిన ఎడల ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విడిపించి తన పరలోక రాజ్యము మర్మాలను మనకు తెలియచేసి తన శ్రేష్టమైనటువంటి మార్గములో నడిపించగలిగినటువంటి దేవుడే ఈ దినమున నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎరుగక దేవుడంటే మాట్లాడతాడని తెలియదు, దర్శనములు ఇస్తాడని తెలియదు, విడుదలను కలుగజేస్తాడని తెలియదు, జరగబోయే సంగతులను ముందుగా తెలియచేస్తాడని తెలియక ఎంతో మంది నాకులాగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే ఈ వాక్యమును చూస్తూ మీరు కూడా నా వలె మారాలని, అనేక మందిని పాపపు ఊబిలో ఉన్నవారిని రక్షణ మార్గములకు నడిపించాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొట్టమొదటిగా తన పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. రెండవదిగా స్వస్థత వరములను అనుగ్రహించున్నాడు. కొన్ని వరములతో నింపి ఉన్నాడు. తన సేవకు ఏర్పరచుకొని దేవుని చిత్తాన్ని చేయాలని ప్రతి దినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతో మంది మేము మందిరములు ఇస్తాము, స్థలములు కొనిస్తాము, గృహములు కట్టిస్తాము, మీ కుటుంబాన్ని అంతటిని కూడా మేము చూసుకుంటాము, ఏ లోటు లేకుండా మీరు వచ్చి వాక్యము చెప్పి వెళితే చాలు పాస్టర్ గారని ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు పిలిచినప్పటికీ కూడా నేను వారితో ఒకటే మాట చెప్పేవాడిని, నాకు దేవుని యొక్క పిలుపు ఉన్నది, నా పట్ల దేవుడు ఏ పనినైతే జరిగించాలనుకుని ఉన్నాడో
నా పట్ల ఆయన చిత్తము జరిగించాలనుకుని ఉన్నాడో అది నెరవేర్చడానికే నేను ఉంటాను, దయచేసి నన్ను ఎవరు కూడా అడగవద్దని నేను వారితో డైరెక్ట్ గా చెప్పటం జరిగినది. ఎందుకనంటే ప్రియులారా, వారి మాటలు నేను విని వెళ్ళినట్లయితే దేవుని చిత్తాన్ని, దేవుని పనిని పక్కన పెట్టిన వాడిని అవుతాను. మేము 5 ఎకరాల్లో మందిరమును కట్టిస్తాము, మీ గృహమును కట్టిస్తాము, మీ ఇంటి వారిని అందరినీ చూసుకుంటాము, మీరు మందిరము దగ్గర ఉండి వాక్యము బోధిస్తూ సంఘమును చూసుకుంటే చాలని గొప్ప గొప్ప దైవజనులు నన్ను పిలిచి ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు పిలుచుకున్నటువంటి ఆ దర్శనము నాకు ఉన్నది కాబట్టి ఆ పట్టుదలతో నేను ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని నా పట్ల కనుగొనుచు నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. వారి మాటలు గనక నేను విని వెళ్ళినట్లయితే ఈ దినమున ఈ లోకానుసారముగా ఈ లోకంలో కనపడే వారికి గొప్పవాడిలాగా ఉంటాను. కానీ నా దేవుడి పనిని, నా దేవుని చిత్తాన్ని నేను పక్కన పెట్టిన వాడవుతానని మరి మాటలను నేను వినకుండా దేవుని యొక్క దర్శనమును పట్టుకొని పట్టుదలతో ఎప్పటికీ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపపు ఊబిలో ఉన్నటువంటి నన్ను పిలిచిన దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, సమస్త దుర్నీతి నుండి విడిపించే దేవుడు. అలాగే ప్రియులారా, లేఖనాల ఆధారంగా మనం చూసినట్లయితే పాప విషయమై మనము చనిపోవాలి. నిర్గమకాండము 20:6 మనం చూసినట్లయితే నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. కరుణించువాడనై ఉన్నాను. ఎంత గొప్ప మాట చూడండి ప్రియులారా. ఈ సంవత్సరంలో నేను కూడా భయంకరమైనటువంటి ప్రమాదముల నుండి విడిపించబడ్డాను. 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ దేవుడే నా కుటుంబములకు వాగ్దానములు ఇస్తూ వచ్చి ఉన్నాడు. మనం మామూలుగా మందిరములలో తీస్తూ ఉంటాం ప్రియులారా. అయితే మా ప్రార్థన ఏంటంటే ప్రభు యొద్ద నుంచే మేము దేవుని యొక్క వాగ్దానమును పొందుకోవాలి, దానిని బట్టి మేము జీవించాలి, ముందుకు కొనసాగించాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 3 సంవత్సరముల నుండి పరిశుద్ధాత్మ దేవుడే మాకు మరి వాగ్దానములు ఇస్తూ ఉన్నాడు. వాటిలో 2020 సంవత్సరంలో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను అన్నటువంటి వాగ్దానమును దేవుడు మాకు అనుగ్రహించున్నాడు. ఇర్మియా గ్రంథము 31:3 ఆ వాక్యం మనకి కనపడుతూ ఉన్నది. మరి 21వ సంవత్సరంలో నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నటువంటి వాగ్దానమును దేవుడు 21వ సంవత్సరంలో అనుగ్రహించున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఈ 2-3 నెలలలోనే దేవుడు నెరవేర్చుకున్నాడు. దానిని కనులారా నేను నా కుటుంబం చూడగలిగి ఉన్నాం. ఈ 2022వ సంవత్సరంలో ఆయన కృప జీవమునిచ్చును, ఆయన కృప జీవమునిచ్చును అని నా చెవులకు ఆ రాత్రికాల సమయంలో డిసెంబర్ 25వ తారీఖున ఆ రాత్రికాల సమయంలో నాకు రాత్రి పడుకున్నది మొదలుకొని ఉదయం వరకు కూడా నా చెవులకు వినపడుతూ ఉన్నది స్వరం, ఆయన కృప జీవమునిచ్చు, ఆయన కృప జీవమునిచ్చు, ఆయన కృప జీవమునిచ్చునని నాకు వినపడుచూ ఉన్నది. ఈ సంవత్సర వాగ్దానమేమో దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రతిదినము ఆ వాగ్దానమును పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆ జీవము ఎందుకు ఇచ్చునో, ఆ వాగ్దానమును ఎందుకు ఇచ్చున్నాడో మరి గత నెల 2వ నెలలో మాకు తెలిసి ఉన్నది. భయంకరమైనటువంటి గ్యాస్ ఫెయిల్యూర్ నుంచి దేవుడు మమ్మల్ని విడిపించున్నాడు. నన్ను నా కుటుంబంలో ఉన్నటువంటి వారందరము కూడా మేము పడుకొని ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో 6:30 సమయంలో సజీవ దహనము కావలసినటువంటి మమ్మలను ఆయన వాగ్దానం ఏదైతే ఇచ్చిన్నాడు ఆ విధంగానే మమ్మల్ని బ్రతికించున్నాడు. నిజముగా ఆయన కృప మాకు బ్రతుకునిచ్చి ఉన్నది. ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి విడిపించబడి ఉన్నాం. ఈ సంవత్సరంలో ఈ దినమున నా సాక్ష్యాన్ని మీతో పంచుకోగలుగుతూ ఉన్నానంటే దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానమే, దేవుడిచ్చినటువంటి ఆ దేవుడు మా పైన చూపించినటువంటి ఆ కృప మాత్రమే.
ఆ సాక్ష్యాన్ని మీరు వినగలుగుతున్నారంటే, ఈ దినమున నేను మీ ఎదుట నిలబడి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యములను వివరించగలుగుతూ ఉన్నానంటే అది కేవలం దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానము, దాని నెరవేర్పు మాత్రమే. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1000 తరముల వరకు ఆయన కరుణించువాడనై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని 1000 తరముల వరకు ఆయన కరుణించువాడనై ఉన్నాడు. నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 11 నుంచి 17 వచనముల వరకు, 11 నుంచి 17 వచనములో, ఆ దినములలో యెహోవా ఆకాశము భూమియు సముద్రములు వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. ఎప్పుడైనా యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడన్నట్లు తల్లిని తండ్రిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని ఆయన కరుణించు దేవుడునై ఉన్నాడు, కృపచూపు దేవుడునై ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధమైన మార్గంలో నడిపించాలని ఆయన కోరుకొనుచూ ఉన్నాడు గనుక ఆ పరిశుద్ధమైన మార్గంలో నడవాలని ఈ దినమున ఈ మాటలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నన్ను దర్శించి తన రాజ్యమునకు తీసుకుని వెళ్ళిన దేవుడు ఈ దినమున నిన్ను కూడా తన రాజ్యములో చేర్చుకోవడానికి, ఆయన కృపను మీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని తన శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే కానీ, ఏమిటి ఆ మార్పు అంటే, మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. రక్షించగలిగిన దేవుడు నేను ఈ
దినమున ముందుకు రావడం జరిగినది. నా వలె ఇక ఎంతమంది అయితే మరి పాపములో, శాపములో, కీడులో, అపాయములో, రోగముల చేత బాధించబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారాగా మారు మనసు పొందాలని, ఇప్పుడే మనం చదువుకున్నాం, మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించారని దేవుడి తేటగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కనుక దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయనే రక్షకుడని మీరు గనక విశ్వసించి ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే, నన్ను దర్శించి నాతో మాట్లాడి తన శ్రేష్టమైనటువంటి మార్గమును నాకు చూపించి ఏ విధంగా నడిపించుకోవచ్చు అన్నాడో, ఈ దినమున నీతో కూడా మాట్లాడి నిన్ను కూడా దర్శించి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి చక్కని శ్రేష్టమైనటువంటి జీవితమును ఈ లోకములోను పరలోకములోను మనకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే ప్రియులారా. ఎంతమంది అయితే కన్నీటి అనుభవాలలో, శ్రమలలో, ఇబ్బందులలో దేవుని ఎరుగక, రక్షించేవారు లేక, సహాయం చేసేవారు లేక, ఆదరించేవారు లేక ఒంటరి జీవితమును జీవిస్తూ దుఃఖ దినములతో కాలమును వెల్లబిచ్చుతున్నటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నమ్మండి. ఆయన మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు, కృపను చూపే దేవుడు, ప్రాణాపాయము నుండి నన్ను, నా కుటుంబమును తప్పించిన దేవుడు, పాపపు ఊబిలో ఉన్నటువంటి నన్ను తన పరలోక రాజ్యములో, తన పరిశుద్ధమైనటువంటి రాజ్యములో నన్ను నిలబెట్టిన దేవుడు ఈ దినమున నీ జీవితమును కూడా మార్చగలడు. ఈ దినమున నీ కుటుంబమును కూడా మార్చగలడు. సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతున్నాడు.